యానం ఎమ్మెల్యేగా సీఎం రంగస్వామిపై ప్రజల ఆదరాభిమానులతో గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభుత్వ సహాయ నిరాకరణతో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందలేదని, చివరికి ఎమ్మెల్యే అయిన తలకు కార్యాలయం కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా తగిన బుద్ధి చెప్పి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమంటున్న యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర పాలిత ప్రాంతం యానం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు అయితే అనేక మంది ప్రముఖులు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే తాజాగా 2021లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అయితే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఒక సంచలనం సృష్టించారు. ఎందుకంటే సీఎం రంగస్వామి మీద అయితే గెలుపొంది ప్రజల మన్ననలు పొందిన పరిస్థితి. ఇప్పటికే అయితే 8 నెలల్లో ఆ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఈ గడిచిన ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా అభివృద్ధి సాధించారు, అసలు ప్రజలకు ఏ విధమైన సంక్షేమాలు అందించారని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మీకు అభివృద్ధి గురించి అయితే ఈ 4 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడుతూనే అనేక రకాలుగా నన్ను ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ప్రతి ఒక్కరికి చెప్పాం. మీరు చెప్పిన హామీలు అయితే నేను ప్రజలకి మంచి వైద్యం, విద్య, ఉద్యోగం అనేది ఆ రోజు నేను ప్రజలకి చెప్పడం జరిగిందండి. ఈరోజు వైద్యం పూర్తిగా అందట్లేదని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు కూడా అర్హత కలిగి ఉండి కూడా రెడ్ రేషన్ కార్డో లేకపోతే ఏదో దానికి కూడా వాళ్ళకు ఒక ఇబ్బంది వస్తే స్ట్రక్చర్ పైన వాళ్ళు నిలబడిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైన కూడా మా గవర్నమెంట్ నుంచి సదుపాయం అందట్లేదని చెప్పి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు సైతం ఇక్కడికి వచ్చి ఆ రోజు వేరు షోలు, క్యాబరే డ్యాన్సులు అవి చూసుకుని ఆయన వెళ్ళారు. దానికి అయినా కూడా పరిస్థితి ఆయన మీద నమ్మకం ఏ రోజు కూడా ఆయన ఇక్కడ ఎవరో చెప్తున్న మాటలు, ఒక నాయకుడు చెప్తున్న మాటలు వింటున్నారు. పూర్తిగా మా ప్రజలందరూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంటారా అని చెప్పి ఇప్పటి వరకు సుమారు 4 ఏళ్ళు దగ్గరగా 4 ఏళ్ళు దాటే ఆయన మాటను వింటూనే ప్రతి అసెంబ్లీలో ప్రశ్నిస్తూనే ప్రతి ఒక్క పౌరుడికి ఉద్యోగం అయితే ఎలా కావాలి, వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్లు కడుతున్నారు, వాళ్ళకి రోడ్లు, అదేవిధంగా మినిమం ఫెసిలిటీస్ అయినా కూడా మనం ఇవ్వాలని చెప్పి అన్నిటిపైన ప్రశ్నించడం జరిగింది. ఏ మేరకు నేను సాధించాను అని చెప్పగలడానికి అయితే మీరన్న మాట, ఇందులో పొలిటికల్ ఎనిమిటీ అనేది కూడా పక్కన పెట్టి ఒక 6 నెలల నుంచి నేను చేస్తేనో లేకపోతే ఎవరో చేశారనో పేరుకి కూడా నేను పట్టించుకోకుండా ఒక 3.5-4 సంవత్సరాలు ఒక పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా తెలుసు ఇక్కడ ఎటువంటి పరిస్థితితో ఒక శాసనసభ్యుడిగా నేను అర్హత ఉండి ప్రజలు నన్ను గెలిపించిన పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజున కూడా ఒక శాసనసభ్యుడికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆఫీస్ అది కూడా నీకు నోచుకోలేకపోయా. అంటే ఇది చెప్తే చాలా చిన్న విషయం మీకు. కాకపోతే ఒక శాసనసభ్యుడికి అతనికి సంబంధించిన ఒక ఆఫీసే అతనికి ఇవ్వకపోతే ప్రభుత్వంలో ఇంకెంత బాగా అతను చెప్పిన మాట వింటారో, అతను ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుంటారో కూడా మీకు తెలుసు. అదేవిధంగా పూర్తిగా కూడా మేము న్యాయం చేయలేదని చెప్పట్లేదు. ఈరోజు మత్స్యకారులకి సుమారు 4 లక్షల రూపాయల పైన ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా ఎవరి గుమ్మాలో దొరకకుండా, ఏ లబ్ధిదారులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్లోనే జమ అయింది. ఎవరు చెయ్యి చాచి గోని సంచి పట్టుకుని ఉన్నా కూడా ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా, ఏ కట్టడలకి దేనికి భయపడకుండా వాళ్ళకి నమ్మిన మనిషి అయితే అందరూ కూడా నాకు ఆ రోజు ఓటేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాలుగా కూడా ఏదున్నా కూడా వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఇది యానం ఎమ్మెల్యే అశోక్ అయితే చెప్తున్నారు. గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఇక్కడ రాజకీయంగా కూడా ఎదురొడ్డి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించడం జరిగింది. పేదలకు సంబంధించి సొంత నిధులతో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించాం. అయితే ఇక్కడ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు, అడ్డంకులు కారణంగా అయితే మనం చేయాలనుకున్న అభివృద్ధి అయితే చేయలేకపోయాం. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి అయితే కనుక సిద్ధంగా ఉన్నాం, ఎవరు వచ్చినా కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, యానం నుంచి.